అసలే క్రికెట్, అందులో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా ఆడుతోంది. ఇంకేముంది, క్రికెట్ లవర్స్కు పండగే పండుగ అనుకుంటున్నారా? ఒక్క క్రికెట్ ఫ్యాన్స్కే కాదు, బెట్టింగ్ రాయుళ్లకు కూడా పండుగ చేసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున బెట్టింగ్ కాస్తున్నారు. భారత్ న్యూజిలాండ్ మధ్య జరిగే ఫైనల్లో ఎవరు గెలుస్తారు, ఎవరెన్ని రన్స్ చేస్తారు, ఎవరు ఎక్కువ వికెట్లు తీస్తారు, ఏ టీం ఎక్కువ రన్స్ చేస్తుంది, టాస్ గెలిచేదెవరు, ఓపెనర్లు ఎంత స్కోర్ చేస్తారు, తొలి ఓవర్లో ఏ టీం ఎన్ని పరుగులు చేస్తుంది, ఇలా బాల్కు ప్రతి రన్కు చివరిగా మ్యాచ్ విన్నింగ్ పైన బెట్టింగ్ కాస్తున్నారు. నిఘా వర్గాలకు అందిన సమాచారం మేరకు దాదాపు 5,000 కోట్లకు పైగా పందేలు కాసినట్లు చెప్తున్నారు. ఇక అనధికారికంగా చిన్నా చితకా పందేలను కూడా లెక్కపెడితే బెట్టింగ్ల విలువ 10,000 కోట్ల రూపాయల పైమాటే. ఇలా బెట్టింగ్ టీం ఒకటి ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్కు చిక్కింది. ల్యాప్టాప్స్, మొబైల్స్ సీజ్ చేశారు పోలీసులు. ఓ వెబ్సైట్లో మాస్టర్ ఐడిని ఉపయోగించిన బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఒక్కో లావాదేవీపై నిర్వాహకులు 3% కమిషన్ తీసుకుంటున్నారు. వీరి నుంచి 22 లక్షల క్యాష్ సీజ్ చేశారు. ముంబై కేంద్రంగా సాగే బెట్టింగ్ ముఠాలకు అండర్ వరల్డ్ డాన్, ముంబై పేలుళ్ల సూత్రధారి దావుద్ ఇబ్రహీంకు చెందిన డి కంపెనీతో సంబంధాలున్నట్లు తెలుస్తోంది. ఈ గ్యాంగ్ దుబాయ్ వేదికగా ఫైనల్ మ్యాచ్పై బెట్టింగ్లకు పాల్పడుతున్నట్టు సమాచారం. కెనడాలో ఓ బెట్టింగ్ యాప్ను అభివృద్ధి చేసిన చోటా బన్సల్ అనే వ్యక్తి దుబాయ్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఢిల్లీకి చెందిన మరో వ్యక్తి క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న విషయాలను ఎప్పటికప్పుడు బుకీలతో పంచుకుంటున్నట్లు తెలుసుకున్నారు. మనీష్ సహానీ అనే వ్యక్తి ఓ ముఠాకు నేతృత్వం వహిస్తున్నట్లు గుర్తించారు పోలీసులు.